రాజాసాబ్ మూవీ బాగుంది. ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి మంచి చూడాల్సిన సినిమానే ఇది. మూవీలో ప్రభాస్ కామెడియన్ లాస్ట్ 40 మినిట్స్ అయితే స్టార్ హీరో కమర్షియల్ మూవీలో ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉంటాయి. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. మూవీలో ప్రభాస్ మీద సత్యతో ఒక డైలాగ్ చెప్పిస్తారు. ఈయన మాట్లాడేది వెటకారమో సీరియసో అర్థం కాదని. ఈ డైలాగ్ వెనకాల చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. అవన్నీ నవ్వు తెప్పిస్తాయి. మూవీ బిగినింగ్ నుంచి ఇంటర్వెల్ స్టార్ట్ అయిన కొంచెం సేపటి దాకా కూడా సీన్స్ అనేవి ఇంట్రెస్ట్ హోల్డ్ చేయవు. వన్స్ ఎప్పుడైతే మైండ్ గేమ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవుతుందో అప్పటి నుంచి క్లైమాక్స్ దాకా ప్రభాస్ వన్ మ్యాన్ షో చూడొచ్చు మనం. మూవీ అయితే బాగుంది, ఒకసారి ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ నిన్నటి నుంచి యూట్యూబ్లో నెగిటివ్ రివ్యూస్ తప్పితే ఒక్కటి కూడా పాజిటివ్ రివ్యూ రావట్లేదు. ఎందుకంటే మూవీలో కొన్ని బొక్కలు ఉన్నాయి, కానీ మూవీ అయితే బొక్కలాలేదు. వీళ్ళందరూ ఆ బొక్కల్ని హైలైట్ చేస్తున్నారు. చాలామంది ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారంటే ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ ఒక్కటి కూడా మూవీలో లేవు. అరే మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిందే ఆ ఓల్డ్ లుక్తో, అదే లేకపోవడంతో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ప్రభాస్ జోకర్ రోల్ కూడా చూద్దామని చాలామంది వచ్చారు, కానీ లాస్ట్లో ఒక 10 సెకండ్స్ చూపించాడు అంతే. ఈ రెండు డిసప్పాయింట్మెంట్ తప్పితే మూవీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు, ఒకసారి అయితే చూడొచ్చు.